20,000 నుంచి 25,000 రూపీస్‌లో ఉన్నటువంటి బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్ సేల్స్ తర్వాత అయితే పెద్ద మొబైల్స్ అయితే ఏం రాలేదు. అక్టోబర్‌లో, నవంబర్‌లో గాని చూసుకుంటున్నట్టయితే మనకు పెద్ద మొబైల్స్ అయితే ఏమైతే లాంచ్ అయితే అవ్వలేదు. డిసెంబర్‌లో కూడా ఏంటి అంటే ఆ మొబైల్స్‌లోనే నుంచి మనకు ఏమేమి పెద్దగా ఆఫర్స్ ఏమున్నాయి, మనం ఏం మొబైల్స్ తీసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. ఈ మొబైల్స్ మనము నెక్స్ట్ డిసెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మొబైల్స్ మీరు అప్పటి వరకు అయితే బై అయితే చేసేసుకోవచ్చు. జనవరిలో కూడా రియల్‌మీ నుంచి ఒక 14 సిరీస్ అనేది లాంచ్ అవుతుంది. అంతకు మించి ఇంకా వేరే పెద్ద మొబైల్స్ ఏమన్నా లాంచ్ అయ్యేటివి ఉన్నాయంటే పెద్దగా అయితే ఏమైతే లేవు. సో దట్ ఈ వీడియో అనేది మీకు ఒక నెక్స్ట్ 2 మంత్స్ వరకు అయితే ఈజీగా అయితే యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం టాపిక్ ని అయితే చాలా వేస్ గా అయితే డివైడ్ అయితే చేసిన. ఈ 20 నుంచి 25,000 లో ఉన్నటువంటి బడ్జెట్ లో వచ్చేటువంటి మొబైల్స్ అన్ని కూడా నేను కేటగిరీ వైజ్ గా అయితే డివైడ్ అయితే చేస్తున్నా. కొందరికి ఏంటి అంటే నాకు గేమింగ్స్ అనేది ఇష్టం ఉంటుంది, కొందరికి ఏంటి అంటే ఫ్లాట్ మొబైల్స్ అనేది ఇష్టం ఉంటుంది, కొందరికి ఏంటి అంటే కర్వ్ ఉన్నటువంటి మొబైల్స్ అనేది అయితే ఇష్టం ఉంటుంది. సో నేను అన్ని విధాలుగా అన్ని మొబైల్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఎవరికైతే ఫ్లాట్ కావాలనుకుంటున్నారు అనుకోండి, ఫ్లాట్ మొబైల్స్ అయితే ఇక్కడ నేను చెప్తున్నట్టు అవి చూస్ చేసుకోవచ్చు. లేదు కరువు మొబైల్ కావాలనుకుంటున్నారు అనుకుంటే కరువు కూడా చెప్తాను కదా, సో అది చూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఎక్కువ గేమింగ్ ఆడతాను అనుకున్న వాళ్ళు కూడా గేమింగ్ కావాలనుకుంటే గేమింగ్ మొబైల్ కూడా చూస్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను ఆల్ టైప్ గా అయితే డివైడ్ చేస్తాను. బట్ ఇందులో ఒక ఆల్ రౌండర్ మొబైల్స్ అనేది ఉంటాయి. ఆల్ రౌండర్ మొబైల్స్ వచ్చేసరికి ఏంటి అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కింద కనిపిస్తున్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి IQ Z9s Pro. ఇది వచ్చేసరికి మనకు కర్వ్ ఎడ్జ్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఈ మొబైల్ అయితే మనకు ఓవరాల్ ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. దీని కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది. ఇది ఇప్పుడు ప్రెసెంట్ గానే చూసుకుంటే మనకు 24,999 అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఒక కార్డ్ ఆఫర్ కానీ చూసుకున్నట్టయితే మనకు కార్డ్ ఆఫర్ లో 3,000 రూపీస్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఏంటి అంటే మనకు 21,999 రూపీస్ కి వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇది మనకు 6.77 ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అలానే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ కూడా మనకు 5500 mAh ఉంటుంది. ఇంకా అలానే మనకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలానే మనకు కెమెరా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ IMX 882 సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మెయిన్ కెమెరా అయితే సరిపోతుంది. అదే మనకు ఫ్రంట్ కెమెరా గానీ చూసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. కర్వ్డ్ మొబైల్ కి సంబంధించినటువంటిది. నేను ఎక్కువగా కెమెరా అనేది నాకు చాలా మెయిన్ ప్రియారిటీ. నాకు కెమెరా అనేది బాగుండాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అని చెప్పేసి ఒక ఫోన్ ఉంటుంది. దీంట్లో కెమెరా అయితే పీక్స్ ఉంటుంది. కెమెరా కోసం ఎవరైతే చూస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అనుకుంటే ఒక లుక్ అయితే డైరెక్ట్ వేసేయచ్చు. ఇది మనకు కర్వ్ ఎడ్జ్ తోటి అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో అయితే 22,999 కు ఉంది. బట్ మనకి ఇక్కడ 2,000 రూపీస్ కార్డ్ ఆఫర్ అనేది ఉంది. అంటే మనకి ఇది ఓవరాల్ గా 20,999 రూపీస్ కి వస్తుంది. అంటే మనకు ఇది 21,000 రూపీస్ అనుకోవచ్చు. ఇది కూడా మనకు కర్వ్డ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇది మనకు 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి కర్వ్డ్ POLED ప్యానల్ తోటి వస్తుంది. అలానే మనకు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ప్రాసెసర్ లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రాసెసర్ లో స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ఉంది. ప్రీవియస్ మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ లో కొంచెం అయితే నోటీస్ చేస్తారు, స్లోగా ఉంటుంది. సో ఏంటంటే ఇది 7.3 ఇది 2 వచ్చింది. సో కొంచెం మీరు పర్ఫార్మెన్స్ నాకు లో ఉన్న పర్లేదు అనుకుంటే మాత్రం ఒక లుక్ అయితే వేసేసుకోవచ్చు. కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. అండ్ ఒకవేళ మీరు గేమింగ్స్ ఆడుకుంటా అంటే మాత్రం డైరెక్ట్ దీన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే మీకు గేమింగ్ అంత వర్కౌట్ అయితే అవ్వదు ఓపెన్ గా చెప్పాలంటే. బ్యాటరీ వచ్చేసరికి మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా మనకు కెమెరా గానీ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి అయితే వస్తుంది ఈ కెమెరా కూడా. ఇంకా మనకు 13 MP వైడ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. కెమెరాలలో ఇది కొట్టేది దీన్ని కొట్టేది లేదని చెప్పేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా అలానే మనకు IP68 రేటింగ్ కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన ఈ రెండు వచ్చేసరికి మనకు కర్వ్ ఎడ్జ్ కి సంబంధించినటువంటి. ఇప్పుడు మనం ఫ్లాట్, ఎవరైతే నాకు ఫ్లాట్ మొబైల్స్ కావాలి అనుకుంటారు, ఎవరైతే నాకు కర్వ్ మొబైల్స్ అనేది అంత పెద్ద ఇష్టం ఉండదు అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫ్లాట్ మొబైల్స్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి OnePlus Nord CE4. ఇది అమెజాన్ లో వచ్చేసరికి మనకు 22,999 ఉంది. మనకు కార్డ్ ఆఫర్ తోటి ఒక 1000 రూపీస్ వస్తుంది. అంటే ఓవరాల్ 21,999 రూపీస్ కి ఈ ఫోన్ అనేది వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే చూద్దాం. 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఉంటుంది. బ్యాటరీ మనకు 5500 mAh ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే కెమెరా. ఇక్కడ మనకు కెమెరా అనేది కొంచెం యావరేజ్ గా ఉంటుంది. సో దట్ ఏంటి అంటే కెమెరా ఇంపార్టెంట్ కాదు, నాకు OnePlus బ్రాండ్ అనేది ఇంపార్టెంట్
డిఫరెంట్ అనుకున్న వాళ్ళు ఒక లుక్ అయితే వేసేసుకోవచ్చు. ఫ్లాట్ డిస్ప్లే తోటి ఉన్నది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు కెమెరాలో వచ్చేసరికి 50 మెగా పిక్సెల్ సోనీ LYT 600 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇంకా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది వన్ ప్లస్ లో అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది గ్రీన్ లైట్. వన్ ప్లస్ నాట్ CE4 కి అయితే లైన్స్ అనేది అయితే చాలా తక్కువ నోటీస్ అయితే చేస్తారు. సో దట్ ఏంటి అంటే ఇంకా వన్ ప్లస్ కూడా ఒక ప్రామిస్ ఏం చేసిందంటే లైఫ్ టైమ్ వారంటీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తామని అని చెప్పేసి ఒకటి న్యూస్ అయితే చెప్పారు. ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని ఒక వన్ ప్లస్ అనేది తీసుకోవాలనుకుంటే మాత్రం చూస్ చేసుకోవచ్చు. లేదు నేను అంత రిస్క్ చేయలేను అనుకుంటే నెక్స్ట్ మొబైల్ చూడండి. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 2A. ఇది కొంచెం మనకు చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మనకు ఫ్లాట్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో 22,499 రూపీస్ కి అయితే వస్తుంది. ఇక్కడ మనం చార్జర్ అయితే అడిషనల్ గా కొనుక్కోవాలి. దానికి ఒక 2,500 రూపీస్ అడిషనల్ అవుతుంది. ఓవరాల్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే మనకి ఇది 25,000 రూపీస్ లో ఓవరాల్ ఫోన్ ప్లస్ చార్జర్ అయితే పడుతుంది. 25,000 రూపీస్ లో నేను రికమెండ్ చేయను, బట్ 25,000 లో నేను రికమెండ్ చేయను కానీ దీన్ని మనం కొంచెం తక్కువ ప్రైస్ లో కొనొచ్చు. అది ఎట్లా చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి మంచి మంచి లూట్స్ డీల్స్ అన్ని కూడా తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తా ఉంటాను. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించినటువంటి QR కోడ్ అయితే పెడతాను. దీన్ని స్కాన్ చేశారనుకోండి డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. లేదా డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో అయితే మంచి మంచి డీల్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే బై చేసుకోవచ్చు. చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. దీన్ని మనం తక్కువ అమౌంట్ కొనుక్కోవచ్చు అని చెప్పాను. సో దానికోసం ఏంటి అంటే ఇక్కడ మీకు HDFC కార్డ్ తోటి 1,500 రూపీస్ ఆఫ్ అనేది వస్తుంది. ఇంకా అలానే అంటే 1,500 ఆఫ్ అంటే 25,000 లోకి వెళ్ళి 1,500 అంటే 23,500 రూపీస్ కి ఫోన్ వస్తుంది. ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి వస్తుంది. అది ఎలా అంటే వీళ్ళు మనకు 24 మంత్స్ HDFC నుంచి EMI ప్రాసెస్ ఉంది. ఇది మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకు 4,000 రూపీస్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది నో కాస్ట్ EMI. సో దట్ ఏంటి అంటే ఇక్కడ మీకు 4,000 ఆఫ్ అయిపోతుంది. అంటే 25 లకి 4 పోయిందంటే ఈజీగా మనకు 21,000 రూపీస్ కే ఈ ఫోన్ అనేది వస్తుంది. 21,000 రూపీస్ అంటే మళ్ళీ ఒక 2,000 అనుకుంటే 23,000 లో మీకు కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మొబైల్ చార్జర్ తోటి 23,000 లో వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ అయితే సూపర్ ఉంటాయి. రెండు బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి కూడా 50 మెగా పిక్సెల్ కెమెరాస్. పాత రివ్యూస్ చూసారనుకోండి ఖచ్చితంగా కెమెరాస్ బాగాలేవని చెప్తారు. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ తర్వాత వీళ్ళు కెమెరాస్ ని సాఫ్ట్వేర్ లో చాలా మంచి ఇంప్రూవ్ అయితే చేశారు. మంచి క్వాలిటీ ఫోటోస్, క్వాలిటీ వీడియోస్ అనేది అయితే వస్తూ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగా పిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ తోటి మీరు గేమింగ్స్ అయితే పెద్ద ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. గేమింగ్స్ అంత పెద్ద వర్కౌట్ అవుతుంది. గేమింగ్ కోసం అయితే నెక్స్ట్ ఒక మొబైల్ చెప్తాను. గేమింగ్ నాకు మెయిన్ ప్రియారిటీ. నాకు పెద్ద కెమెరా మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను గేమ్స్ అనేది ఎక్కువగా ఆడతాను. నాకు పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండాలి అనుకున్నారు అనుకోండి వాళ్ళ కోసమే ఈ ఫోన్. అదే పోకో F6. దీంట్లో అయ్యేది ఉంటే మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గేమింగ్స్ ఆడేటప్పుడు మీకు లాగ్స్ లాంటివి లేకుండా మంచిగా మీరు పర్ఫార్మెన్స్ అయితే ఈజీగా అయితే మంచిగా పొందుతారు. ఇది నార్మల్ గా లాంచ్ అయినప్పుడు ఏమో 30,000 రూపీస్ కి లాంచ్ అయింది. ఇది 30,000 కి వర్త్ అంటే 30,000 వర్త్ కాదు. బట్ మనం 25,000 లో ఇప్పుడైతే అవైలబుల్ గా ఉంది. అంటే 24,999 కి. ఈ 24,999 కి వర్త్ అంటే ఓకే అని చెప్పేసుకోవచ్చు. 24,999 కి వర్త్ అని చెప్పేసుకోవచ్చు. 30,000 కి వర్త్ అయితే కాదు. ఇంకా అలానే మనం కార్డ్ అనేది యూజ్ చేసుకుంటే ఇక్కడ కార్డ్ తోటి మనకు 1,000 రూపీస్ ఆఫ్ అవుతుంది. అంటే 23,999 రూపీస్ కి వస్తుంది మొబైల్ అనేది. 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది. డిస్ప్లే అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. 1.5K డిస్ప్లే అంటే మీరు ఊహించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కానీ చూసుకుంటే మీకు డిస్ప్లేలో హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. డిస్ప్లేలో కానీ చూసుకున్నట్టయితే Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. కెమెరాస్ మాత్రం యావరేజ్ గా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు 50 మెగా పిక్సెల్ అని చెప్పేసి చెప్తారు. బట్ ఏంటంటే మీకు కెమెరాలో అవుట్పుట్ లో కానీ చూసుకున్నట్టయితే మీకు కెమెరాస్ లో అంత పెద్దగా మంచిగా అయితే ఉండవు. ఓవరాల్ గా నాకు నచ్చినటువంటి 20 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్ లో ఉన్నటువంటి బెస్ట్ ఫోన్స్ అయితే ఇవే. ఎవరైతే కరువు మొబైల్స్ కావాలనుకుంటున్నారో ఆ ఫస్ట్ చెప్పినటువంటి 2 కరువు మొబైల్స్ లో నుంచి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లేదు ఫ్లాట్ మొబైల్స్ అనుకుంటే ఫ్లాట్ మొబైల్స్ లో చెప్పేశాను. లేదు నేను గేమింగ్స్ ఆడుకుంటా అనుకుంటే గేమింగ్ కోసం కూడా ఒక మొబైల్ అయితే చెప్పేసా. సో దట్ మీకు ఏ కేటగిరీ వైజ్ మీకు మొబైల్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేసుకొని ఆ మొబైల్ అయితే చూస్ అయితే చేసేసుకోండి. వీటి అన్నిటికి సంబంధించినటువంటి బయింగ్ లింక్స్ ఒకవేళ మీరు బై చేసుకోవాలనుకుంటే లింక్స్ అంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోండి. సో దట్ ఏంటి అంటే మీరు ఆ లింక్స్ నుంచి బై చేసుకుంటే మన ఛానల్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు ఏ మొబైల్ అనేది నచ్చింది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలి అని చెప్పేసి కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.